అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మత్ ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు తీరు వార్తలతో మైక్టి ముచ్చలు తయారుగున్నాయి. చలో సుషేద్దాం పాండ్రి. అందుకంటే మొదలు హెడ్లైన్స్. కాంగ్రెస్ లీడర్లకు హరీష్ రావు లీగల్ నోటీసులు. క్షుద్ర పూజల మాటల మీద చెప్పాలన్నాడు క్షమాపణలు. దిశ విజయ్ మీద డబల్ మీనింగ్ డైలాగు. ఉదయనిధి కామెంట్ల మీద అవుతుంది పెద్ద జంగు. జంజిల్ చేసిర్రు సోషల్ మీడియాలో రీల్స్ నిరసన. పాన్ ఇండియా రేంజ్ లో వైరల్ అవుతుంది శానా. రాజకీయాలలో సవాల్ చేసిన పక్క పాటోలను ఓ మాట అన్నా బాజాప్తా కట్టుబడి ఉండాలి. తప్పు చేసిరని గట్టిగా చెప్పాలన్నా తప్పకుండా ఆధారాలు పెట్టుకోవాలి. విమర్శించిన ఇన్న జనాలుండి హరే నిజమే కదా అన్న ఆలోచనలో పడాలి. అంతేగాని రయ్య రయ్య రాకెట్లు పంపుతున్న ఈ కాలంలో ప్రతిపక్ష లీడర్లు చేతబడులు చేస్తురు అనుకుంటా చేతగాని మాటలు మాట్లాడితే ఊకుంటారా? పోతే ఓని అని ఇడిచిపెడతారా? ఇగో ఇట్లనే బుద్ధి చెప్తట్టు చేస్తారు చూడుర్రి. తెల్లారులేస్తే ప్రతిపక్షాల మీద 10 తీర్ల మాటలనుడు అధికార పార్టీలకు అలవాటైన పనే. ఏం మాట్లాడుకుంటే ఏడ పబ్లిక్ల పతారా పెరిగి అపోజిషన్లకు అమాంతం బలం వస్తుందో, వాళ్ళేసిన కామెంట్లకు కౌంటర్ వేయకపోతే మన పార్టీ ఇజ్జత్ పోతుంది కావచ్చు అని అనుకొని పవర్లున్న పార్టీ లీడర్లు బదనాం చేసుడు బట్టగాల్సి మీదేసుడు చేస్తూనే ఉంటారు. కానీ ప్రతిదాని కూడా హద్దు పద్దు ఉంటది కదా. అవన్నీ క్రాస్ చేసి హద్దు దాటితే ముద్దు కనిపించదు కదా. ఆఖరికి ఇగో ఇట్లా నోటీసులు తెప్పించుకొని నెత్తి నొప్పులు మీదేసుకునే దానికి వస్తుంది కథ. కాంగ్రెస్ లీడర్లు అద్దంకి దయాకరు, సామా రామ్మోహన్ రెడ్డిలకు మాజీ మంత్రి హరీష్ రావు సార్ లీగల్ నోటీసులు పంపిండు. తెలంగాణలో వర్షాలు పడవద్దని కావాలని కరువు రావాలన్న కసితోని హరీష్ రావు గుళ్ళకు పోయి క్షుద్ర పూజలు తాంత్రిక పూజలు చేసిండు అనుకుంటా మస్తుగా మాట్లాడిన ఇద్దరికి నోటీసులు ఇచ్చిండు. ఆధారాలు లేకుండా అడ్డగోలుగా నోటికి వచ్చినట్టు మాట్లాడు. ఈశ్వరుడు నోరిచ్చిండు కదా అని ఇష్టం ఉన్నట్టు ఒర్లుడు కాదు. నా మీద నరం లేని నాలుకతోని మాట్లాడిన మాటలకు బరాబర్ క్షమాపణలు చెప్పాలి, లేకుంటే క్రిమినల్ కేసులు పెడతా అని లీగల్ నోటీసులు పంపిండి. ఇట్లా మొన్న కూడా ఇట్లనే సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా మాట్లాడుకుంటా పేపర్ లీకుకు గ్లోబరీనా కంపెనీతో లింక్ ఉన్న కేటీఆర్ కు సంబంధం ఉందనుకుంటా కామెంట్లు ఏనే చేసే. ఇక ఆ మాటలకు మంటెత్తిపోయిన కేటీఆర్ కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఎంబటే లీగల్ నోటీసులు పంపించే. ఇచ్చిన గడువు లోపల బాజాప్తా బయటకు వచ్చి క్షమాపణలు చెప్పకుంటే సివిల్ క్రిమినల్ చర్యలతో పాటుగా పరువు నష్టం దావా కూడా ఇస్తా అని వార్నింగ్ ఏనే ఇచ్చిండు. ఇప్పుడు హరీష్ రావు కూడా ఇట్లా ఇద్దరు కాంగ్రెస్ లీడర్లకు నోటీసులు పంపి నోటికి ఏదొస్తుంది మాట్లాడొద్దు అన్నట్టు కర్రు కాల్చి వాత పెట్టినంత పని చేసిండు అనుకుంటా కార్యకర్తలు కామెంట్లే పట్టిరు. అయినా పవర్లున్న పార్టీలము పబ్లిక్ చూస్తారు ఇంటర్ కాబట్టి ఇంకింత బాధ్యతతోని మాట్లాడాలని కాకుండా ఏం మాటలేవి. స్వయానా సీఎం సారే ఉండి ఇంజనీరింగ్ స్టూడెంట్లను క్రిమినల్ వేస్ట్ అంటాడు. నిరుద్యోగులు కొలువులు అడిగితే ఎండ్రిన్ దాగురు అంటాడు. పెన్షన్లు హామీల మీద అడిగితే నన్ను కోసి తీసుకోర్రి అని అంటాడు. రైతులు పంటలు ఎండిపోతున్నాయా నీళ్ళుడుర్రి అని అంటే పంటలకు రక్తం జల్లాలని 10 మంది ముంగట్నే మాట్లాడతాడు. కిందున్న లీడర్లేమో ఈ తీర్ల ప్రతిపక్ష లీడర్లు చేతబడులు క్షుద్ర పూజలు అనుకుంటా ఈ కాలంలో కూడా ఇసొంటి నమ్ముతుంటే ఇలువలేని మాటలు అంటారా అనుకుంటా యాష్టపడబట్టిర్రు నిత్య కాంగ్రెస్ నేతల కామెంట్లను నీరసం తెచ్చుకుంటున్న జనాలు. రాజకీయాలు రాను రాను గింత గలీజ్గా తయారైతున్నాయి చూడండి. పార్టీలు పాలిటిక్స్ తోని సంబంధం లేని ఆడోళ్ళ మీద కూడా అనరాని మాటలని ఇంత ఇంత ఇలువలేని మాటలు మాట్లాడుతుర్రు. చిన్న చిత్క లీడర్లు కాదు, మళ్ళా తమిళనాడులో తరాల చరిత్ర ఉన్న కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన మనిషే ఇట్లా మసిబట్ట మాటలు మాట్లాడితే ఏమనాలను చూసి మీరే అనురిగా. తాత తండ్రి మాజీ సీఎంలు, ఈయన అసెంబ్లీలో డిఎంకే పార్టీ ప్రతిపక్ష నేత, ఓ నియోజకవర్గానికి ఎమ్మెల్యే, మీదికెళ్ళి కోలీవుడ్లో స్టార్ హీరో. కానీ మాట్లాడే మాటలు ఇవా? పవరున్న పార్టీని ఓ సీఎంని అనేతందుకో ఎక్కిరిచ్చేతందుకో ఇంకేం ముచ్చట దొరకలేదా అని అనుకుంటే టీవీకే పార్టీలు తిట్టిపోసుడే కాదు, ఉదయనిధి స్టాలిన్ మాటలను అందరూ ఉత్కారేస్తున్నారు పోరి. ఆఖరికి పోలీసులు కూడా రప్పున రంగంలోకి దిగి ఇక నడు నాయనా ఇంకా అని అరెస్ట్ చేసి మరీ పట్టుకుపోయేదానికి వచ్చింది కథ. తంజావూరులో కావేరీ జలాల మీద నిరసన అవుతుంటే ఆడ మాట్లాడుకుంటా సీఎం విజయ్ నడుచుకుంటా సీరియస్ గా స్పీచ్ దంచుతుంటా కావేరీ నీళ్లు రైతులకు వస్తలేవు కానీ సీఎంకి అవేం పడతలేవు, మన సీఎం దృష్టి అంతా ఏడుని తెలుసా అనగానే కిందున్న కొందరు కార్యకర్తలు త్రిష అని అరిచిరు. దానికి ఈ నుండి இன்னைக்கு ஒரு சொட்டு தண்ணீர் கூட வரல. ஆனா இதை பத்தி இன்னைக்கு இருக்கக்கூடிய முதலமைச்சர் வாயை திறந்து பேசுறாரா? பேச மாட்டேங்கிறார். அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன? திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். எங்க தண்ணி வருதோ இல்ல அங்க தண்ணி வரணும். காவிரி சொன்ன
చెప్పరా అని మాటలు కానీ తెలుగులో అర్థం కావాలి కాబట్టి చెప్పవలసి వస్తున్నది. నీళ్ళు ఎక్కడొచ్చినా రాకుండా అక్కడ వస్తే అనుకుంటే గలీజ్ మాటని మీదికెళ్ళి నవ్వుకుంటా నేను కావేరీ నీళ్ళ గురించి అంటున్నాయా అనుకుంటా కవర్ చేసిండు. ఈ మాటల మీద మంటలేసి పెద్ద పంచాదయ్యి తంజావూరు పోలీస్ స్టేషన్లో కేసు బుక్ అయ్యి పోలీసులు ఉదయనిధి స్టాలిన్ అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి స్టేషన్కి వేసుకుపోయారు. ఇక ఈ మాటల మీద పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క లీడర్ ఒక్క తీరు అరుచుకుంటారు ఉదయనిధి స్టాలిన్. శివ మాట్లాడే మాటలు అని అనుకుంటా బీజేపీకి వెళ్ళి ఖుష్బూ కూడా బీపీ తెచ్చుకొని 7 దోషులు ఎర్రమనెత్తిపోసి త్రిషకు బరాబర్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై కూడా అరుచుకుంటూ గట్టిగానే. ఇక టీవీకే లీడర్లుండి ఏం మాటలయ్యావి, అసలు నువ్వేమన్నావు అనేది కనీసం నీ ఇంటోళ్ళ ముంగటన చెప్పగలుగుతావా? అవే ఆ మాటలు అని అనుకుంటా సీరియస్ అయ్యి ఒట్టిగానే ఇడిచిపెట్టొద్దు, గట్టిగా చర్యలు తీసుకోవాలనుకుంటా జాతీయ మహిళా కమిషన్ కు లెటర్ కూడా రాసిరు. మరి ఇంతమంది ఇన్ని తీర్ల తిట్టిపోస్తున్న ఉదయనిధి స్టాలిన్ పంచాది రేపు ఏం దాకా పోతుంది అనేది చూడాలిగా. జంజీలు దాల్చుకుంటే ఎసోంటి నిరసన చేస్తారో ఎంత జంగు లేపిర్రో ఈ పాటికే జంతర్ మంతర్ కాడ చూసినాం. పేపర్ లీక్ల పంచాదికి పరద పడ్డదిగా అనుకునే లోపే ఏ సోషల్ మీడియా అయితే జంజీలను ఒక్కతాన చేసిందో అదే సోషల్ మీడియా రీల్స్ తోని కొత్త రకం నిరసన చేస్తుండ్రు. చూడుండ్రి. రోడ్డుకి దర్ హే, స్కూలుకి దర్ హే, టాయిలెట్కి దర్ హే. ఏంటిది? వాళ్ళ మానాన్న వాళ్ళేవో రోడ్ల మీద రీల్స్ చేస్తుంటే ఈ పాటలేంది అనుకుంటురా? వాళ్ళు చేసేది రీల్సే కానీ నిరసన రీల్స్. అదేంది నిరసన రీల్స్? ఇవెక్కడిరో అని అంటే ఏం చేస్తారు పాటు ఇప్పటి జంజీలు థింక్ న్యూ అనుకుంటా ధర్నా చేసే పద్ధతులనే మార్చి పాడేసారు. మ్యాటర్ ఏంటంటే నార్త్ సైడ్ రోడ్లు, స్కూళ్ళు, టాయిలెట్లు ఏవి చక్కగా లేవట. సర్కారేమో అంత బడ్జెట్ ఇంత బడ్జెట్ అని కేటాయిస్తుంది. మరి ఏడికి పోతుంది ఆ బడ్జెట్ అని చెప్పి గీతీర్ల నిరసన చేసిండ్రు. చేసింది నార్త్ సైడే అయినా గానీ పాన్ ఇండియా వైజ్ గా వైరల్ అయ్యి రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఎవరినైతే గెలుకొద్దో వాళ్ళనే గెలికారు. ఇది సినిమా డైలాగే అయినా జంజీలు మాత్రం దాన్ని నిజం చేసి చూపిస్తారు. ఇది కదా జంజీల రేంజ్ అని కాలర్ ఎగరేసుకుంటా షేరింగ్లు చేస్తారు సోషల్ మీడియాలో. అయినా ఈ పాటికే మనం జంజీలు జంతర్ మంతర్ కాడ చేసిన వెరైటీ నిరసన చూసినాం. ఆడ నీట్ పేపర్ లీక్ కొట్లాట కని పోయి ఒక్కోళ్ళు సోషల్ మీడియాలో ఎంత ఫేమస్ అయ్యారో, ఎసోంటి ఆటలు ఆడిర్రో దాన్ని ధర్నా చౌక్ కాకుండా రీల్స్ అడ్డా అన్నట్టే మార్చిర్రు. మరి ఆ సొంటోళ్ళకి ఇదో లెక్కన. మరి ఇది చూసినాకనైనా దీన్ని ఇడికే ఆపాలని సర్కార్ ఏమన్నా బాగు చేసే ఆలోచనలు చేస్తే బాగుండు అని మాట్లాడుకుంటారు. మళ్ళీ ఎసోంటి లొల్లి పంచాలు లేకుండా ప్రశాంతత కావాలని కోరుకునేటోళ్ళు. చూద్దాం ఏమైతుందో. సంబురంతోని నిరుద్యోగులకు నిద్రరాని ముచ్చట చెప్తురు మన కాంగ్రెస్ మంత్రులు. ఇన్నొద్దుల సంది జాబులే వేస్తలేరు, సరిపోను కొలువులు ఇస్తలేరు అని పబ్లిక్ అంతా పచ్చి మాటలు తిడుతున్నందుకో ఏమో గాని మొత్తానికి మోక మీద ఒక్కొక్కరికి 2.5 లక్షల జీతంతోని జీతాలు ఇప్పించే ముచ్చట ముంగటేసుకుర్రు. నమ్ముతలేరా? నేనే కాదు స్వయంగా మినిస్టర్ సారే చెప్తాడైతే ఈనుండ్రి. మళ్ళా కొత్త కొలువులు ఇచ్చే కార్యానికి కొబ్బరికాయ కొట్టినట్టుగా మంత్రులు. మరి ఇంతకు ఏమేం కంపెనీలు ఆఫర్లు అంటారో, ఎన్ని వేల కొలువులు అంటారో మంత్రి వివేక్ వెంకటస్వామి సార్ చెప్తున్నాడు. ఇందాము. నేను జర్మనీ పోయినప్పుడు కూడా అక్కడ 5 లక్షల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. తర్వాత జపాన్, ఇప్పుడు ఈ నెల 23వ తారీఖు నాడు మేము జపాన్ కూడా పోతున్నాము. అక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అంటే వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పుడు మన పిల్లలు పోయి అక్కడ మంచిగా చదువుకున్న వాళ్ళు అక్కడ కూడా ఉద్యోగం చేసుకుంటే ఇక్కడ ఉన్న నిరుద్యోగం కూడా తక్కువ అవుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది బయటికి పోయినప్పుడు ఇక్కడ కూడా మనకు ఉద్యోగాలు కల్పించడానికి టామ్కామ్ సంస్థ పనిచేస్తుంది. మేము ఏదైతే ఉద్యోగాలు జర్మనీలో, జపాన్లో కల్పిస్తున్నామో సుమారు 2,50,000 రూపాయల జీతం అన్నమాట. ఎవరైతే చక్కగా జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటారో, జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకుంటారో వీళ్ళందరికీ 2 లక్షల పైన నెలకు ఉద్యోగం లభిస్తుందన్నమాట. జర్మను, జపనీసు భాషలు నేర్చుకుంటే 2.5 లక్షల జీతంతో ఆడ కొలువులు ఇస్తాము, ఈడున్నోళ్ళు ఆడిపోతేనే ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వగలుగుతాము అని అనబట్టిండు సారు. మేము అక్కడి భాషలు నేర్చుకొని ఆడ జాబులు కొడితే మరి నడిమిట్లా మీరేం చేస్తారు సారు? ఆ కొలువులు మేమే ఇచ్చినామని కోట్లు ఖర్చు పెట్టుకొని పేపర్లలో యాడ్లు వేయించుకుంటారా అని అనుకుంటా నిరుద్యోగులంతా మంత్రి వివేక్ మాటలకు మంట మీద కౌంటర్లు ఇస్తున్నారు. కొలువులు భర్తీ చేయుర్రి అని ఈడ నిరుద్యోగులు నిచ్చే రోడ్లెక్కి ధర్నా చేస్తుంటే మీరేమో జపాన్, జర్మన్ భాషలు నేర్చుకొని కొలువులు కొట్టుకోర్రి అని చెప్తున్నారంటే మరి ఎలక్షన్ ప్రచారాలనేమో పవర్లకు రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నది మీరా? జపాన్, జర్మనీలో ఉన్న కాంగ్రెస్ వల్ల జాబ్ డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ అని హామీలు ఇచ్చింది ఆ దేశ లీడర్లా తమ పార్టీ వల్ల? మరి అయితే మీరు కూడా ఆడికేవై జర్మనీ, జపాన్లో పోటీ చేసుకోర్రి, అక్కడి ఓట్లలో నిలబడుర్రి, ఇక్కడెందుకు రాజకీయాలు చేస్తున్నారు అని అనుకుంటా ఇంకొందరు ఇచ్చి పడేస్తారు గట్టిగా. సీఎం ఏమో ఇంజనీర్ స్టూడెంట్ అంతా క్రిమినల్ వేస్ట్ అంటాడు, మంత్రులేమో ఇట్లా బయట దేశాల భాషలు నేర్చుకుంటే ఆడికి పోయి బాజాబ్తో కొలువులు కొట్టొచ్చు అని చెప్తారు. వారెవ్వా ఏమన్నా సర్కారా
అని అనుకుంటా సురుకులు పెడుతురు సోషల్ మీడియాలో ఇంటి జనాలంతా. 2 లక్షల జాబులు ఇస్తామని ప్రచారాల్లో చెప్పింది 2 లక్షల మంది నిరుద్యోగులకు కొలువులని కాదా, 2 లక్షల జీతంతో బయట దేశాల జాబులా? మాకే చాలా టైం పట్టింది క్లారిటీ తెలుసుకునేందుకు అని అనుకుంటా కామెంట్లు వేస్తారు ఇంకొందరు. మీరు ఇట్లనే తలో మంత్రి చెరొక్క లీడరు షే పార్టీ తరఫున రోజుకోటి మాట్లాడుర్రి, మీరు కొలువులు ఇచ్చుడు కాదు, మీకు జనాలు ఇచ్చిన కొలువులకు ఎసరు వస్తుంది ఆఖరికి అనుకుంటా ఇంకొంతమంది ఇచ్చి పడేస్తున్నారు. మరి రేపు ఇంకే మంత్రి ఎమ్మెల్యే ఎవరొచ్చి ఇట్లా జాబుల మీద జనాల తారా ఏం చెప్తారో చూడాలిగా. సర్కార్ బడికి పిల్లగాళ్ళ సంఖ్య ఎక్కువ ఉండాలని, ప్రైవేట్ బడులతోని పోల్చితే మార్కులు మంచిగా రావాలని సర్కార్ కోట్లు బడ్జెట్ పక్కకు పెడుతుంటది. కానీ అందులో ఫస్ట్ తారీఖే వేలకు ఫీజులు తీసుకునే టీచర్లు మాత్రం ఎంత చక్కటి పనితనం చూపిస్తుండ్రో ఒకసారి వీక్షించుండ్రి. గిట్లుంటే బాగుపడుతుంది సర్కార్ విద్య. చూడుండ్రి. వటపత్ర సాయికి వరహాల లాలి 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 లాలి. ఆహా, ఎంత గాఢంగా పౌలిస్తుండో సారు. ఏయ్ పోరలు, మీకు చదువు లేకున్నా సరే గాని సార్ నిద్ర ఖరాబ్ చేయకుండ్రి. షూ సైలెంట్ గా ఫోన్ చూడండి. జరాయితే బెల్ కొడతారు, ఇంటికి వదురు గాని. అదేంది, చదువు కోసం కదా పోరలను అయ్యవాళ్ళు బడికి తోలింది, మళ్ళా ఫోన్ చూడమనుడేంది? మరి ఏం చేస్తారు చెప్పుండ్రి. పాపం వాళ్ళకి పాఠాలు చెప్పాల్సిన సారుకు పానం అలసిపోయినట్టయి రెస్ట్ తీసుకుంటుండు. మన నిమ్మలంగా నిద్రపోవాలనుకుంటే లీవ్ పెట్టి ఇంటికాన్నే ఉండొచ్చు కదా అని అంటే, సెలవు పెడితే జీతం రాదు కదా, వీడికి వస్తే పని చేయకుండా జీతం ఇస్తారు కదా. అయినా సర్కార్ కొలువులా కొందరుకున్న ఫ్రీడమే వేరబ్బా. వాళ్ళకి జీతం తప్పితే జనాల జీవితాలు ఇట్లా పిల్లల భవిష్యత్తు గురించి అవసరమే లేదు. ఉత్తరప్రదేశ్ కన్నూజ్ జిల్లాలో అయింది ఈ సార్ నిద్ర భాగవతం. ఓ దిక్కు సార్ నిద్రల హెడ్ మాస్టర్ అయినట్టు ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డును ఆఫీసర్ల చేతుల మీదకెళ్ళి తీసుకొని శాల్వాలు కప్పించుకొని సన్మాలు చేయించుకుంటున్నట్టు కలలు కంటుంటే, పిల్లలు ఫోన్లో బొమ్మలు చూసుకుంటా రీల్స్ లైక్ కొట్టుకుంటే షిల్ అవుతారు. ఇట్లా ఎవరో వీడియో తీసి పెట్టే వరకల్లా ఇసొంటి వాళ్ళని ఉత్తగా ఇడిచేస్తే అందరు ఇట్లనే మోపవుతారు. జర పెద్ద సార్లో కన్నేసి పర్మనెంట్గా ఇంట్లోనే రెస్ట్ తీసుకునేటట్టు చేయాలని మాట్లాడుతుర్రు పిల్లల అమ్మా నాయనలు. హైడ్రా మీద అంతకు ముందే తలో తీరు మాటలు అన్నారు అంతా. హైకోర్టు కూడా సీరియస్ అయ్యి రంగనాథ్నే రప్పున కొలువులకెళ్ళి వీకేసేయండ్రి అని చెప్పే వరకల్లా ప్రతిపక్షాలకు పంచులేస్తందుకు ఇంకింత సందు దొరికినట్టు అయింది. దాంతో ఈటెల సార్ బయటికి వచ్చి, గిదేం హైడ్రా, ఎవరు అడిగిన వ్యవస్థ, ఎవరికి ఫాయిదా అనుకుంటా పాయింట్ టు పాయింట్ ఆడుచుకున్నాడు. ఇట్లా హైడ్రా మీద హై బీపీ చూయించుకుంటా ప్రతిపక్షాలు ఫైర్ అయినాయి ఇదివరకే. ఇక కేసీఆర్ అయితే ఇప్పటికే క్లారిటీగా చెప్పేసిండు, మేం పవర్లకు రాగానే హైడ్రాని అవతల ఎత్తేస్తాం అనుకుంటా. కానీ కాంగ్రెస్ సర్కారు సీఎం రేవంత్ రెడ్డి మాత్రము హైడ్రా మానసపుత్రిక అన్నట్టే మస్తు ఓన్ చేసుకున్నారు. ఆఖరికి హైకోర్టే సీరియస్ అయ్యి మీరు కూల్చుకుంటూ పోతుంటే మేము చూసుకుంటూ కూర్చోవాలన్నా అని అచ్చింతలేసింది కూడా. ఇక దాంతో లీడర్లంతా తలో మాట అంటుంటే ఈటల కూడా ఈ తీర్లు అరుచుకున్నాడు. హైడ్రా అనేది ప్రజల్ని వేధించే సంస్థ తప్ప ఇంకేం లేదనుకొచ్చింది. ఇట్లా హైడ్రా చరిత్ర చూసిన తర్వాత ఇది పేదల ఇల్లు గుట్లు కూలగొట్టేటువంటి ఒక సంస్థగా, ప్రజల్ని వేధించే సంస్థగా, ఇవాళ వాళ్ళకు అనుకున్నోళ్లకు భూములు కట్టబెట్టి వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళ ఇండ్లు కూలగొట్టుడు, భూములు గుంజుకునే సంస్థగా అది రికార్డుకి ఎక్కింది. కాబట్టి కోర్టు ఎన్నిసార్లు సొట్లు పెట్టినా తిట్టిపోసినా గానీ రేవంత్ రెడ్డి తీరైతే మార్చుకోలే. మరి ఎందుకో హైడ్రా అంటే అంత ప్రేమ ఆయనకు అనుకుంటా. రెడ్డి గారు అమితమైన ప్రేమ హైడ్రా మీదనే కాదు, అమితమైన ప్రేమ రంగనాథ్ మీద కూడా చూపించింది. కాబట్టి ఇవాళ రంగనాథ్ కూడా ఎవరు తప్పడతలేరు, హైడ్రా సంస్థ గురించి మాట్లాడతలేరు. ఇదంతా రేవంత్ రెడ్డి గారు చేయిస్తున్నది మాత్రం బయట ప్రచారం అవుతా ఉంది. మరి హైడ్రా మొత్తం పేదరిల్లు కూల్చి పబ్లిక్ నే కళ్ళ నీళ్ళు పెట్టించిందని అంటారు. సరే, హైడ్రా చేయంగా మంచి జరిగినట్టు ఏం అనిపించలేదా సారు మీకని అడిగితే? ఇప్పుడు అక్కడక్కడ ఆక్యుపై చేయబడినటువంటి పార్కులు కొంత కాపాడొచ్చింది కాదు. హైడ్రా 90% మాత్రం ఈ హైడ్రా అనగానే భయపడే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఎక్కడికి వచ్చిందంటే హైదరాబాద్లో ఏ అపార్ట్మెంట్ కొనుక్కోవాలన్నా, హైదరాబాద్లో ఎక్కడైనా గేటెడ్ కమ్యూనిటీలో కానీ, ఇలా హైదరాబాద్లో కట్టిన ఇల్లు కొనుక్కోవాలంటే హైడ్రా పర్మిషన్ ఉందా అని చెప్పి అడిగే పరిస్థితి వచ్చింది. హైడ్రా అన్ని సంస్థల కంటే ఒక సుప్రీం సంస్థగా, అది రెవెన్యూ డిపార్ట్మెంటు, అది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, అది హోమ్ డిపార్ట్మెంటు, ఏ డిపార్ట్మెంట్ కూడా వాటిని నియంత్రించే పరిస్థితి లేదు. చివరికి కోర్టులు కూడా దాన్ని నియంత్రించలేకపోయినాయి. వాళ్ళకి యాసకు వచ్చి మొన్న వాళ్ళు ప్రకటించారు. కాబట్టి అది హైడ్రాతో ఆటాన ఫాయిద ఉంటే 90% త్వరనే ఉన్నది. కడుపు కట్టుకొని రూపాయి కూడబెట్టుకున్న వాళ్ళు కూడా ఇంత నిల్వ నీడుండాలని, చిన్న గూడుండాలని ఇల్లు కొందామని చూస్తే హైడ్రా పర్మిషన్ ఉందా అని భయపడే కాడికి వచ్చింది అనుకుంటా ఇట్లా మాట్లాడిండు. ఆయన ఇట్లా ఏ పార్టీకి వెళ్ళి ఎవరొచ్చి తిట్టినా పబ్లికే ఉండి మా కొద్ది హైడ్రా నెత్తినోరు కొట్టుకొని చెప్పినా రేవంత్ రెడ్డి సార్ అయితే నేను బరాబర్ నడిపిస్తానంటే చెప్తుండు. కాబట్టి రేపు ఏమైతే అనేది చూడాలిగా. సుశరణుల్లా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయి, ఇంకెన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు.